రూ. 1000 కట్టండి, మిషన్ పట్టుకెళ్ళండి. మీరు కట్టిన రూ. 1000కి 3 నెలల్లో మిషన్ ఇచ్చుతో పాటు మీ కుట్టు మిషన్ నేర్చుకుందామని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తాం అని చెప్పి మీ ఇంట్లో కానీ లేదా మీ చుట్టుపక్కలలో కానీ మీ కాలనీలో కానీ ఇట్లా రూ. 1000 తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే మాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు జరిగినటువంటి మీకు బాధితులు మీరు ఒకరైతే తప్పకుండా మాకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వండి. అయితే ఏంటి మరి ఈ రూ. 1000 కట్టుడైంది, ఈ మిషన్ కట్టుడైంది, సర్టిఫికేట్ ఇచ్చేయింది అని అంటే, ఒక స్మార్ట్ దోపిడీ మెట్టిపల్లి టౌన్ కేంద్రంగా ఒక స్మార్ట్ దోపిడీ, మైండ్తో స్మార్ట్ దోపిడీ కార్యక్రమం జరిగింది. అయితే చూడడానికి పెద్ద నేరం కాదు, ఎందుకంటే రూ. 1000 కదా, వాళ్ళ దగ్గర రూ. 1000 కలెక్ట్ చేశారు కదా. ఆ కలెక్ట్ ఇచ్చిన ఆ రూ. 1000కి వాళ్ళేం లక్కీ డ్రా నిర్వహించలేదు. ఎందుకంటే లక్కీ డ్రా అంటేనేమో ఎవరికో అదృష్టవంతునికి వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు అని చెప్పుకోవడానికి. కానీ ఇక్కడ ఈ రూ. 1000 తప్పకుండా మీకు మిషన్ ఇస్తాం, అలాగే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడం మాత్రమే ఇక్కడ ఒక మంచి స్మార్ట్ దోపిడీ అని చెప్పుకోవచ్చు. ఇంతటి మైండ్తో గేమ్ ఆడింది ఐక్యూ మైండ్ సంస్థ అనేది. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఐక్యూ మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ దగ్గర 2025/6/2024 రిసిప్ట్ ఇప్పారు ఇది. సో పాపం కొద్దిగా మనకు ఇట్లాంటి రిసిప్ట్లు తక్కువ మంది ఇచ్చారు. ఇచ్చినాక వాళ్ళ అన్న జర మా పేరు రాకుండా చూడరన్నా, ఎందుకంటే ఆశావాహనం కదా, మా పేరు రాకుండా చూడాలంటే వాళ్ళ పేరు ఇది కట్ చేయడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు. ఇక విలేజ్ నేము, అట్లాగే కోర్స్ నేము, వీళ్ళు సెల్ నెంబరు, ఫీజు. మరి ఏంది ముచ్చట అంటే, కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 100 రోజుల తర్వాత ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కానీ లేదా ఏ ఇతర కారణాల చేత కుట్టు మిషన్ రాని పక్షంలో కట్టిన డబ్బులు అభ్యర్థుల కోరిక మేరకు తిరిగి వాపస్ ఇవ్వబడునని చెప్పేసి ఈ రకంగా సింపిస్తే ఖచ్చితంగా కట్టకుంటారా? తప్పకుండా కట్టే ఉంటారు. సో ఇంతకీ ఇది ఏంది, దీని కథ ఏంది, కార్యక్రమం ఏంది చూస్తూ ఉంటే, ముందుగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. నేను నరేందర్, టుడే న్యూస్ ఛానల్. జర మా ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే జర షేర్ చేయండి. సో మరి ఇదంతా చెప్తున్నామనంటే, ఇట్లా రూ. 1000 కట్టుకొని ఉన్నట్టు ఖచ్చితంగా మీ కాలనీలో ఒకరికంటే ఎక్కువ మందే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఇట్లా ప్రతి గ్రామంలో ఇటు కోరుట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఈ 4 జిల్లాల నుంచి కనీసం ఏం లేకున్నా వేల మంది అయితే ఈ మహిళలు ఈ యొక్క స్మార్ట్ దోపిడీకి గురైనరు అని మేమైతే భావిస్తూ ఉన్నాం. సో అది ఎంతవరకు కరెక్టో కాదో మీరు జర కామెంట్ రూపంలో మీరు ఏ ఏరియా నుంచి ఎక్కడి నుంచి కామెంట్ చేస్తారో, మీరు బాధితులు ఎక్కడి నుంచి కూడా జర ఒక వివరాలు కామెంట్ రూపంలో తెలిపితే మేము అనుకున్నది నిజమా కాదా, మరి మా కథనం తప్ప ఒప్ప అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది. మా వ్యూవర్స్ నేను కోరుతా ఉన్నాను. అయితే సో మనకి ఇక్కడ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మరి ఈ కథనం ఎట్లా మనకు బయటకు వచ్చిందంటే, నిజంగా కూడా మనకు తెలుసు, మొన్న ఈ మైతాపూర్లో ఒక వేటి ఎస్ఎంఎస్లతో కథనం అయితే రావడం జరిగింది కదా. ఇట్లే సేమ్ రాయకల్ మండలం మైతాపూర్ గ్రామంలో కుట్టు మిషన్ ఇప్పిస్తా అని చెప్పి ఒక్కొక్కరితో రూ. 1000 వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఐక్యూ మైండ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రసీదులు ఇస్తూ 100 రోజుల్లో మిషన్ అందజేస్తామని, లేకపోతే డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అయితే 100 రోజులు పూర్తయినా కుట్టు మిషన్లు ఇవ్వకపోవడంతో మోసం చేశారని బాధితులు ఆరోపిస్తురుగా అని చెప్పేసి ఒక వార్తనైతే మనము అంటే ఒక వేటి ఎస్ఎంఎస్ వచ్చే వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇంతకీ ఆ కథనంలో నిజమెంత అబద్ధం ఎంత ఇక్కడనే గమనించవచ్చు. రూ. 1000 కదా కట్టింది, రూ. 1000 కదా అని చెప్పి మహిళ అనుకుంటూ ఉంటారు, 1000 కదా అని చెప్పి ఆయన కూడా అనుకుంటాడు. దీన్నే మైండ్ గేమ్ అంటారు. దీన్నే ఐక్యూ మైండ్ యొక్క మైండ్ గేమ్ స్మార్ట్ దోపిడీకి ఇక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే రూ. 1000 తీసుకొని రూ. 1000 కోసం అయితే పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోలేవు కదా, నన్ను మోసం చేసిన అని చెప్పేసి. ఈ ఫలానా ఐక్యూ మైండ్ సెట్ అనేది మోసం చేశారు సార్ నన్ను అని చెప్పి ఈ రూ. 1000 కోసం అయితే పోలీస్ స్టేషన్కి పోలేరు కదా. సో ఇదే దీన్ని స్మార్ట్ దోపిడీ. ఇక్కడ ఒక చిన్న ఆశ, 100 రోజులు రాకపోతే మళ్ళీ మీకు డబ్బులు రిఫండ్ ఇస్తున్నాం అంటున్నాం కదా, మీరు రాకపోతే వచ్చి మేడం తీసుకొని మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి అక్కడ కౌంటరు, అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకుని కూడా ఈ యొక్క మళ్ళీ డబ్బు వాపస్ ఇస్తూ ఉన్నారు కదా. మరి ఇది ఎక్కడ మోసం అవుతుంది అని మనకు అనుకునవచ్చు. రైట్, ఇక్కడే ఈ యొక్క ఆయన లక్ష్యం, మీ లక్ష్యం ఏదైనా గమ్యం ఐక్యూ మైండ్స్ అంట. సో మీ లక్ష్యం ఏదైనా గమ్యం ఐక్యూ మైండ్స్. సో ఆయన లక్ష్యం ఏంటిది?
అని అంటే ఒక 1000 రూపాయలు చొప్పున ఒక 100 మంది దగ్గర కట్టిస్తే ఎన్ని రూపాయలు అవుతాయి? అట్లనే ఒక 1000 మందికి ఎన్ని అవుతాయి? ఒక 10,000 మందికి ఎన్ని అవుతాయి? దాదాపుగా ఈ ఐక్యూ మైండ్ రిసిప్ట్లు లేని ఊరు ఉండకపోవచ్చు. ఈ ఐక్యూ మైండ్ రిసిప్ట్ లేని ఊరే ఉండకపోవచ్చు అంటే ఇది అతిశయోక్తి కాదు. ఇట్లా దగ్గర దగ్గర 4 ఉమ్మడి జిల్లాలలో ఈ రిసిప్ట్లు చింపారు. ఇక కనీసం ఒక 1000 ఇంటూ ఒక 10,000 మంది వేసుకోండి బైసాబ్. ఒక 10,000 మందికి ఎంత అవుతుంది? నా లెక్క ప్రకారం మినిమం 30 నుంచి 50,000 మంది అయితే ఇలా పక్కా ఉండే ఉంటారని నేను అనుకుంటున్నా. ఇక చెప్పలేం మరి ఎంతమంది ఉంటారు అనేది. సో ఇట్లా 1000 రూపాయలు తీసుకొని మినిమం ఒక కోటి పైచిల్లర వరకు ఇట్లా వసూలు చేసి అడిగిన వారికి మళ్ళీ రిఫండ్ చేస్తాం. మీరు ఒకసారి గమనించండి మిత్రులారా, మీకు అవసరానికి అప్పుడప్పుడు 10,000 రూపాయలు కూడా సేఫ్ అయి దొరికాయి, 10,000 రూపాయలు అప్పు ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ₹1,00,000 కావాలంటే ఇంకెంత ఇబ్బంది పడాలి చెప్పండి. ఇక 10 లక్షలకు ఎంత ఇబ్బంది పడాలా, ₹1,00,00,000 ఎంత ఇబ్బంది పడాలా? ఇదే ఐక్యూ మైండ్ ప్రత్యేకత అని చెప్తున్నాం. ఏంటంటే ఆయన ఒక 50 లక్షల రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 50 లక్షల రూపాయల కోసము ఎక్కడ తన ఆస్తుల అమ్మకానికి పెట్టలేడు, ఏ బ్యాంకు చుట్టూ తిరగలేదు, ఏ ఒక్క వడ్డీ వ్యాపారి ఇళ్ల ముందు అసలే కావాలి కాయలేదు. ఇంత చేయకుండానే మినిమం 1 CR ఎబోవ్ ఆయన టార్గెట్ చేసుకొని ఆయన గమ్యాన్ని అయితే రీచ్ అయ్యిండు. ఎట్లా అని అంటే ఇట్లనే మనం అన్నాం కదా, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క 1000 రూపాయలు తీసుకుంటే అట్లా మినిమం 10,000 మంది దగ్గర 1000 రూపాయలకి ఎంత అవుతుంది? ఇంకేమవసరం అబ్బా, బ్యాంక్ ఏమవసరము, ఒక అసామి పైసలు వడ్డీ వ్యాపారం ఏమవసరము, ఆస్తులు అమ్ముకున్నాడు, ఎందుకు అమ్ముకున్నాడు? సింపుల్ లాజిక్. అయితే ఆయన సంస్థనే ఆయన మైండే పెట్టుబడి. ఇక్కడ చూడొచ్చు, ఈ ఐక్యూ మైండ్ అనేది ఆయన మెదడే ఆయన పెట్టుబడి. స్మార్ట్ దోపిడీ జస్ట్ 1000 రూపాయలు. ఈ స్మార్ట్ దోపిడీ ద్వారా మినిమం ఓ 10,000 నుంచి 50,000 మంది దగ్గర ఈ యొక్క ఐక్యూ మైండ్ వాళ్ళు 1000 రూపాయలు వసూలు చేసిర్రు. చాలామంది చెప్పొద్దు కానీ చోటా మోటా నేతల దగ్గర నుంచి కూడా కౌన్సిలర్ బంధువులు కూడా ఈ 1000 రూపాయలు కట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే 1000 రూపాయలు పోతే 1000 రూపాయలే కదా, ఇక్కడ ఇబ్బందులు పడట్లేదు, మళ్ళీ పోతే 1000 రూపాయలే, సింపుల్ వస్తు మిషన్ కదా. సో దీన్నే లాజిక్లా డబ్బులు వసూలు చేయడం అంటాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మీ లక్ష్యం ఏదైనా గమ్యం ఐక్యూ మైండ్స్ అని చెప్పేసి స్పోకెన్ ఇంగ్లీష్, మగ్గం వరకు, టైలరింగ్ శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, ఇదే ఈయన పెట్టుబడి. జస్ట్ ఫ్లెక్సీ మాత్రమే ఈయన పెట్టుబడి. ఈ యొక్క రిసిప్ట్లే వాళ్ళకి బాండింగ్ అనమాట. ఈ రిసిప్టే బాండింగ్. ఎవరికి? ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఈ రిసిప్టే అబ్బా మాకు రిసిప్ట్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళకి. ఇదైతే ఆయనకు ఐక్యూ మైండ్ బోర్డే ఈ కోటి రూపాయల కొల్లగొట్టే ప్లాన్. మరి ఇంతకీ ఇది మరి ఈయన గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే చూడొచ్చు, మోసాలకు పాల్పడుతున్న సంస్థపై ఆర్డీఓకు ఫిర్యాదు. ఇది నిన్న మొన్న వచ్చిన వార్త కాదు, గతంలో వచ్చిన వార్త. ఇక్కడ చూద్దాం, ఐక్యూ మైండ్ అనే సంస్థ మోసాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వేంపేట గ్రామానికి చెందినటువంటి ఎండి ఫరీద్ అనే వ్యక్తి ఐక్యూ మైండ్ అనే సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే PMKVY ప్రభుత్వ ఆమోదిత సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. దీని ముఖ్యమైన ఉద్దేశం నిరుద్యోగ యువకులను లేదా చదువు మానేసిన వారిని ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశ నిరుద్యోగ సమస్యను నిర్మించడం. కానీ కమిషన్లకు కక్కుర్తిపడి అడ్డదారులు సంపాదించడం ఆశపడి ఐక్యూ మైండ్ PMKVY అనే కేంద్ర పథకాల నిర్వహణకు మెట్టిపల్లి పట్టణంలోని కొన్ని ఇంటర్ డిగ్రీ కళాశాలలో కుమ్మక్కై ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు చట్టవిరుద్ధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఐక్యూ మైండ్ ప్రభుత్వ ఆమోదిత సంస్థలో చేర్పించి విద్యార్థులకు PMKVYలో అలాగే ఇంటర్ డిగ్రీ కళాశాలలో హాజరు సైతం వేయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మోసం చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారు. అలాగే ఐక్యూ మైండ్ అనే ప్రభుత్వ ఆమోదిత సంస్థ ఈ మధ్యనే మైనార్టీ శిక్షణ కేంద్రంగా కొత్త పథకాన్ని ఇవ్వడం జరిగిందని, డబ్బుల సంపాదనకు మోజులో పడి ఇలా ప్రభుత్వ పథకాలు వాడుకొని ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా కేవలం హాజరు వేయించుకొని ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తూ కనీసం ఐక్యూ మైండ్ అనే ప్రభుత్వ ఆమోదిత సంస్థలో ఎలాంటి వస్తువులు టీచింగ్ లేకుండా నిర్వహిస్తున్నారని ఇప్పటి వరకు
వారి వద్ద శిక్షణ పొందిన వారిలో 1% విద్యార్థులకు కూడా ఉద్యోగం కల్పించలేదని, ఈ పథకాల అమలు తీరుపై పర్యవేక్షణ అధికారులు ఎలాంటి చర్యలు కానీ ఇప్పటి వరకు పర్యవేక్షణ కానీ చేయకపోవడం ఐక్యమైన సంస్థ ఆడిందే ఆటలా నడుస్తుందని చెప్పేసి ఐక్యమైన ప్రభుత్వ ఆమోద సంస్థ పైన పేర్కొన్న పథకాలు కలిగి ఉన్నందున ఇంకో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సత్తా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో అనే సంస్థ ద్వారా ఎలాంటి శిక్షణ లేకుండా 5,000 నుంచి 20,000 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ మార్కెట్లో అమ్ముతున్నారని, అంతేకాకుండా ఇందులో పలువురు రాజకీయ అధికారి పార్టీ నాయకులతో పాటు ఈ సంస్థ చెలరేగిపోతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్న ఐక్యమన్ సంస్థను రద్దు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నట్టుగా ఈ యొక్క మన తెలంగాణ పత్రికలో రావడం జరిగింది. ఇక షానార్ తెలంగాణ కూడా ఈ వార్తను పిఎం కౌశల్ వికాస్ యోజన పథకంలో గోల్మాల్, ప్రైవేటు కళాశాలలో కుమ్మక్కై అర్హత లేని విద్యార్థులకు అడ్మిషన్, ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ధృవీకరణ పత్రాలు జారీ, ఐక్యమైన చర్యలు తీసుకొని ఆర్టీఓ ఫిర్యాదు అని చెప్పేసి యొక్క 2 వార్తా కథనాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక ఈయన మోసాల గురించి చెప్పుకుంటూ పోతే ఇక మనం చెప్పినాం కదా, ఎక్కడ ఇది ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కౌశల్ కేంద్రంలో కాసుల కకృతి అని చెప్పేసి ఇది ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన వార్త. సో ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇట్లా ఏమైంది, ఇవి నకిలీ వేలిముద్ర వేయిస్తున్న విద్యార్థులు అని చెప్పేసి అట్లా వార్తను ఇవ్వడం జరిగింది. అంటే ఈయన మోసాలు అనేటి, ఈ ఐక్యూ మైండ్ మోసాలు అనేటివి ఇప్పటి నుంచి చాలానే కావు, గతంలో కూడా ఈయన ఇట్లా మోసాలు పాల్పడాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక మరి 1,000 రూపాయలు ఇంటూ 10,000 మంది, అట్లా 20,000 మంది, 50,000 మంది వేసుకుంటబ్బా ఎంత అమౌంట్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇట్లా తన మేధస్సుతో మహిళల దగ్గర నుంచి ఇబ్బడిగా డబ్బులు వసూలు చేసి వారికి కుట్టు మిషన్లు ఇవ్వకుండా మోసం చేస్తే, అది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటాం కదా, నిరుద్యోగ యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కలిగించాల్సిన వాళ్ళే నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉంటున్నారు. 1,000 రూపాయలే కదా అని చెప్పి స్మార్ట్ దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఇంత చేస్తుంటే మరి అధికారిక గణం ఏం చేస్తున్నట్లు? సరే, మహిళలు 1,000 రూపాయలే కదా అని చెప్పి లైట్ తీసుకున్నారు. ఓ సుమోటో కేసులో ఏదో కేసులు అయితే పెట్టచ్చు కదా అధికారులు. నిరుద్యోగ యువత దగ్గర నుంచి ఇట్లా మోసాలు చేసుకుంటా డబ్బులు సంపాదిస్తే ఈ ఐక్యూ మైండ్ పేరు మీద ఆయన మేధస్సును సంపాదిస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఈ యొక్క మెట్పల్లిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, నాయకులు కావచ్చు రూపంలో చలమనేటువంటి ఇంకోలు కావచ్చు, ప్రజా సమస్యనే కదా, ఇది కూడా ప్రజల సమస్యనే కదా. 1,000 రూపాయలు కట్టున్నారు కదా, మీ కాలనీలో మీ ఓటర్లు మీకు సంబంధించిన బంధువులు కట్టే ఉంటారు కదా, మరి వాళ్ళకు న్యాయం ఎవడో ఏదో పెట్టిండు, ఎవడో బడికి రానియలేడు, గుడికి రానియలేడు అని చెప్పేసి నానా రచ్చ చేసినటువంటి ఏడవేరా మీరందరూ. ఇట్లా దోపిడీ చేసుకుంటా ఉన్నటువంటి వారిని వదిలేసి ఏదో పనికి మాలిన పనులు పట్టుకున్నన్ని మీరు పట్టుకొని ఆగమాగం చేస్తే ఏందన్నట్టు లెక్క. సో మిత్రులారా, ఇకనైనా ఈ ఐక్యూ మైండ్ సంబంధించినటువంటి మైండ్ గేమ్ ఆడి ఆడవారి నుంచి ఈ 1,000 రూపాయలు వసూలు చేసినటువంటి ఆయన మీద తప్పకుండా కేసులు నమోదు కావాలా, సంస్థ కూడా సీజ్ చేయాలా. ఆ సంస్థను సీజ్ చేయడంతో పాటు ఈ అవినీతికి పాల్పడిన సొమ్మంతా కూడా రికవరీ చేయాలని చెప్పేసి మేము టుడే న్యూస్ నుంచి మేము కోరుతా ఉన్నాం. సో మిత్రులారా, ఇది మొత్తంగా మనకు తెలిసిన కథనం. మీరు బాధితులై ఉంటే మీరు తప్పకుండా మీ విలేజ్ నేమ్ పెట్టండి, సరిపోతుంది. మీరు ఎక్కడి నుంచి మీ విలేజ్ నేమ్ అనేది పెట్టండి. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దానికి తప్పకుండా మీరు వివరాలు కూడా పంపగలరని చెప్పేసి ప్రతి ఒక్క వ్యూవర్ను కోరుతూ, ఈ ఐక్యూ మైండ్ యొక్క మైండ్ గేమ్ స్మార్ట్ దోపిడీని అరికట్టేందుకు ప్రతి వ్యూవర్ ఈ యొక్క దోపిడీ నుంచి బయట రావాలా. మీ 1,000 రూపాయలు మీ 1,000 రూపాయలు అనేది మీకు చాలా విలువైనది. అంతకుమించి ఆయన మీ సొమ్ముతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు, వడ్డీ లేని రుణం పొందాడు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇట్లాంటి వారి చేతిలో మోసపోకూడదని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.